బతకోరినవాడు బావమరిది అంటారు. అవునా? కొన్ని కుటుంబాల్లో కొన్ని మంది బావమరుదులు ఎంత చండాలంగా మోసం చేశారు, ఎలా ఉంటారనే టాపిక్ ఒక సైడు. ఇంకో సైడు కుటుంబాల్లో చదువుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు అని చెప్పి పేపర్లు, డబ్బు, ఇంట్లో ఉన్న సామాన్లు కానీ వీడన్నీ చూసుకోగలడు అని మన పిల్లల్ని మనం నమ్ముతామా? అలా నమ్మినప్పుడు ఆ కుటుంబాన్ని, ఆ మనిషి, ఆ కుటుంబం ఎలా మోసం చేస్తుంది అనేది వాళ్ళ టాపిక్. ఇది రాసిన వాళ్ళు పద్మజ గారు, వరంగల్ నుంచి. మేడం, మాకు బాగా దగ్గర బంధువులు, దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు ఎంత ఇదిగా మోసం చేశారు అంటే ఆ కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీని మీకు ఇవాళ చెప్తాను. ఒక ఆవిడ బాగా డబ్బున్న ఆవిడ, భర్త బాగా సంపాదిస్తున్నాడు, తమ్ముడు చదువుకున్నాడు కదా, ఉద్యోగం లేదు, చక్కగా మనకి ఉపయోగపడతాడు, మన లెక్కలు చూసుకుంటాడు అని ఆ కుటుంబం తమ్ముడిని, తమ్ముడు పెళ్ళాన్ని, వాళ్ళ కొడుకుని తీసుకుని ఆ ఊరు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన దగ్గర నుంచి అక్కడున్న డబ్బు, బంగారం, ఆస్తులు, అబ్బా అక్క ఇంత గొప్పగా ఉందా, ఇంత ఆస్తి పర్రాలా, మనకి ఉంది, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం, ఇంత గొప్పదైతే దాన్ని ఎలాగైనా మనం కాజేయాల్సిందే ఈ ఆస్తి అంతా అని చెప్పి పగడ్బందీగా ప్లాన్లు వేస్తారు. మొగుడు పిల్లం ప్లాన్లు ఒక్కొక్కటి స్టేజ్ వారీగా వర్కౌట్ చేస్తారు. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మగవాళ్ళందరికీ చెప్పేది, ఇంట్లో భార్య మాట వింట నేర్చుకోండి. అంటే చెడ్డగా కాదు, వీరే నాయన నీ 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 వాళ్ళు మోసం చేస్తున్నారో, లేకపోతే నీకు ఇట్లా సంగతి, లేకపోతే భార్యకి చెప్పకుండా వేరే వాళ్ళతో పంచుకుంటుంటారు. ఎక్కడన్నా సంపాదించిన ఆస్తులు కొన్నా, కూడబెట్టినా భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు, లెక్క చేసే విషయం లేదు. ఈ పాత్రలో ఉన్న ఒక ఆయన కూడా అదే చేశాడు. ఆయన ఏం చేశాడంటే, భార్యకి ఏమీ చెప్పకుండా అన్ని బావమరిదే, ఇంకా ప్రతిదీ బావమరిది మీద ఆధారపడినవి. ఆఖరికి షేర్లు కొన్నా కూడా దానికి నామినీగా బావమరిదిని పెట్టాడు ఆయన. ఇంత దుర్మార్గంగా భార్యని పక్కన పెట్టి బావమరిదిని నమ్ముతూ ఇంటి తాళాలు, లాకర్ తాళాలు, స్కూటీ తాళాలు, బండి తాళాలు, ఇంట్లో తాళాలు సమస్తం వాళ్ళ ఇంట్లో ఒక పనివాడిగా ప్రవేశించి, వాళ్ళ కంపెనీలో పనిచేద్దామని ప్రవేశించి వాళ్ళ ఆస్తి లాక్కున్నాడు, వాళ్ళ షేర్లు లాక్కున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పొలం పాసుబుక్కు లాక్కున్నాడు, పొలం పేపర్లు ఎత్తుకుపోయాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న పొలం తీసేసుకున్నాడు. ఇన్ని రకాలుగా మొత్తం తీసుకుని వాళ్ళకి నడి రోడ్డు మీద ఆయన చనిపోయేదాకా చిత్ర హింసలు పెట్టి ఆ కుటుంబాన్ని ఆయన తీర తెలుసుకున్నాడు. ఇదేంట్రా ఇంత మోసపోతున్నాం, వీడు ఇంత మోసగాడా, ఈ కుటుంబం ఎంత మోసమైన వాళ్ళ అని చెప్పి తెలుసుకుని పోట్లాడటం స్టార్ట్ చేసి ఆయన గట్టిగా అరవటం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పటం. అప్పటికి కూడా ఈవిడికి బుర్ర ఎలగలేదు. ఇప్పుడే చదువుకొని పల్లెటూరులో పుట్టి పెరిగిన ఆవిడ. అప్పుడైనా నా తమ్ముడు నన్ను మోసం చేస్తున్నాడు, ఈ కుటుంబం ఏమవుతుందా అని చెప్పి తక్కిన వాళ్ళకి చెప్పుకుందామని ఏమీ లేదు. గుడ్డెత్తి చేలో పడ్డట్టు అలాగే కూర్చుని ఉంది. అలా పౌడర్ లాంటివి ఏవో జల్లుంటారు వీళ్ళకి అట్లాంటి విద్యలు కూడా తెలుసుట. అయితే ఆ కుటుంబాన్ని అండి మొత్తం చిన్నాభిన్నం చేసేసి ఆయన ఆ పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఒంటరి మహిళను చేసి, ఏదైతే ఊర్లోకి తమ్ముడు బాగుంటాడు, బావమరిది ఫ్యామిలీ వస్తే బాగుంటుంది అనుకున్న కుటుంబాన్ని ఆయన చచ్చిపోయేదాకా తీసుకొచ్చి ఆయన చచ్చిపోయేదాకా చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని అక్కడ లేకుండా వాళ్ళతోనే ఈ అమ్మాయిని మెడబెట్టి వాళ్ళ ఫ్యామిలీని 10th క్లాస్ చదువుతున్న కొడుకు, 9th క్లాస్ చదువుతున్న కూతురు, ఆ మొగుడు చనిపోయిన ఆవిడ్ని మెడపెట్టి బయటికి గెంటిచ్చేదాకా నిద్రపోలేదు అతను. వీళ్ళు ఆ ఊర్లో ఆయన ప్లేస్లో ఈయన స్థిరపడ్డాడు. చూసారా ఎట్లా ఉందో కదా. ప్రతి ఇంట్లోనూ భార్యకి తెలియకుండా ఏ భర్త అయితే బావమరుదులతో, అన్నదమ్ములతో కలిసి మీ ఇష్టారాజ్యంగా చేస్తారో ఆ కుటుంబాలు బాగుపడ్డ చరిత్రలు ఎక్కడ ఉండవండి. సంప్రదించండి. మీకు వద్దు, ఆ తగాదా పెట్టుకుంటుంది, దానికి ఏమైనా తెలియకుండా చేద్దాము అనుకుంటే ఆ తెలియకుండా చేసే పనులే మీ రేపొద్దున మీ పాలిట శాపాలుగా తయారవుతాయి. ఈ పాత్రలో ఉన్న ఆయన కూడా తెలియకుండా, భార్యకి తెలియకుండా చెప్పకుండా చేయబట్టే అలా అయినాయి. ఇంట్లో పిల్లలు 10th క్లాస్కి వచ్చిన వాడికి కూడా నువ్వు నీ ఇంట్లో పరిస్థితులు నేర్పుకుని ఇలా సంగతి రాని చెప్పుకోకుండా పెంచుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియకుండా వాళ్ళు గెంటేసినా మెడపెట్టి వీళ్ళు వచ్చేసారు. ఆ ప్లేస్లో కూతురు, ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ కొడుకు ఇష్టారాజ్యంగా ఇంకా ఆ ప్యాలెస్ని అంతా వెళ్తూ అక్కడ ఉన్న డబ్బులు, బంగారాలు, పాస్బుక్కులు, వాళ్ళ ఆస్తి మొత్తంగా చేశారు. మా చిన్నప్పుడు నేను చూసేదాన్ని, వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే సేమ్ స్టోరీ. మళ్ళీ ఇప్పుడు ఈవిడ మనకి మెయిల్ పెట్టిన ఆవిడ స్టోరీ కూడా సేమ్. ఇలా చాలామంది ఇళ్లలో భార్యలకు తెలియకుండా, భార్య మాట లెక్క చేయకుండా మగవాళ్ళు చేసే పనులకి ఆ కుటుంబం బలవటం ఇది. గెంటేశారు. వచ్చి పడింది ఆవిడ,
విజయవాడ వచ్చి ఉంటుంది ఆవిడ. విజయవాడ వచ్చి ఉండిన తర్వాత ఆ ప్లేస్లో వీళ్ళు ఉండి చక్కగా ఆస్తులు సంపాదించుకున్నారు. ఈవిడ కట్టుబట్టలతో భర్త లేకుండా 2 పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి చదివించుకోవాలంటే ఫీజులకు డబ్బులు లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఈవిడుంటే వాళ్ళు తొలతూగుతూ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కొడుకు గంజాయికి మందుకి బానిసై, కూతురేమో విచ్చలవిడితనానికి బానిసై, పెళ్ళమేమో అసలు ఎవరితో మాట్లాడుతున్నామో ఎంత మాట్లాడుతున్నామో తెలియకుండా కంటకావరంతో భారీ తయారై తర్వాత మొగుడినే చంపేశారు వాళ్ళు. అది ఇంకో స్టోరీ. టెన్షన్, మెంటల్ టెన్షన్. నువ్వు సంపాదించు, వాళ్ళను వీళ్ళను వాళ్ళ దగ్గర తీసుకురా, ఈ కాగితాలు ఎత్తుకురా ఆ కాగితాలు ఎత్తుకురా అని మెంటల్ టెన్షన్లో పెట్టి మొగుడు చంపేశారు. టెన్షన్ తీసుకోలేకపోయాడు. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఇదేంట్రా ఇంత దారుణంగా అని పెళ్ళం మాటలు విని అక్కడ సొంత అక్కకి మోసం చేశాడు. అదే పెళ్ళం మళ్ళీ భర్తను మోసం చేయటం స్టార్ట్ చేసింది మెంటల్ టెన్షన్కి. అది పరిస్థితులు. అది అయిపోయిన తర్వాత కుటుంబంలోకి వచ్చేసరికి పెద్దన్నగారిని మోసం చేశాడు. ఇంట్లో ఉన్న పేపర్లు ఎత్తుకుపోయి, ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోయి, ఇంట్లో ఉన్నవి ఎత్తుకుపోయి తల్లిని మోసం చేశాడు. తల్లి పొలం అమ్మిన డబ్బులు తీసుకుపోయి తల్లికి షేర్లు కడతానని చెప్పి ఆఖరికండి మీకు ఇంకో విషయం తెలుసా? ఇంట్లో ఒక వాటర్ ఫిల్టరు ఆ రోజుల్లో 350 రూపాయలు వాటర్ ఫిల్టర్కి కూడా డబ్బులు రాసి లెక్క రాసి తల్లి దగ్గర డబ్బులు తీసుకున్న ఘనుడు. నీకు చీరలు కొనుక్కొచ్చాను 2 జతల చీరలు అమ్మా తీసుకో అని చెప్పి ఇచ్చి 1000 రూపాయలు లెక్క రాసిన ఘనుడు. అర్థమైందా? అలాంటి ప్రబుద్ధుల్ని దేశం నమ్ముతుంది. అలాంటి వాళ్ళు మంచివాళ్ళు. పిల్లలు పుట్టకపోతే కుక్క పిల్లల్ని పెంచుకోమన్నవాడు ఈరోజు గొప్పవాడైపోయాడు వాళ్ళ దృష్టిలో. వాళ్ళ కూతురు అసలు సూపర్ డూపర్ అనుకుంటున్నారు. అప్పుడు బాధపడ్డారు మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, నాకు పిల్లలు కలగకపోతే కుక్క పిల్లలు పెంచుకోమన్నాడు, వీడు ఎదవా, వీడి సన్నాసి, వీడు ఇట్లాంటి వాడా అలాంటి వాడా అని తిట్టినవాడు ఈరోజు మళ్ళీ వాడే గొప్పవాడు అయిపోతున్నాడు జనం దృష్టిలో. వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళుగా మిగులుతున్నారు. అలాంటి మాటలు ఏవి అనకుండా ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీలు, మర్యాదగా ఉన్న వాళ్ళందరూ దుష్టులుగా కనిపిస్తూ ఉంటారు ఇట్లాంటి ఫ్యామిలీలు వాళ్ళకి. అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబాన్ని ఎలా నాశనం చేసుకుంటూ వచ్చాడంటే వాళ్ళ పొలాలన్నీ క్లియర్గా అమ్మేసుకుని ఒరిజినల్ దస్తావేజుల్లోనే తనకి మెయిన్ రోడ్డు మీద గార్డెన్ సెంటరు, బృందావన్ గార్డెన్ సెంటరు, లక్ష్మీపురం అని గుంటూరులో మాకు చాలా కాస్ట్లీగా కనపడుతుంటాయి హౌసెస్. అలాంటి ఏరియాలో ఎలా ఉంటాయో అలాంటి ఏరియాలో ఉన్న చోట 6.5 ఎకరాలు చక్కగా భూమి రాసుకున్నాడు తనకి తనే. ఆ దస్తావేజులు నాకు నాన్నగారు రాసేశారు అని. ఎక్కడన్నా అనుమానం వస్తుందా? ఒరిజినల్ దస్తావేజుల్లో ఒక మనిషి రాస్తాడు అని తెలుస్తుందా? అది తీసుకెళ్తే ఏముందండి, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, మామూలు వాడికైతే శ్రీరంగ నీతులు చెప్తారు. ఇలాంటి వాళ్ళ దగ్గర చక్కగా డబ్బులు తీసుకుని చక్కగా పనులు చేసి పెడుతుంటారు. అలా రాయించుకుని మూల మీద తోట చక్కగా 6.5 ఎకరాలు చక్కగా రాయించుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకు చచ్చిపోయాడు, కూతురు చక్కగా స్వేచ్ఛగా వచ్చి ఆ ఊర్లో అమ్ముకుంటూ ఉంటుంది ఎదుటివాడి సొమ్ముని. అది పరిస్థితులు. ఇంకా ఆ మనిషి చెప్తూ ఉంటుంది, అరే మీ పొలం వాళ్ళ దాంట్లో కలిసిందిరా, మీ పొలం వీళ్ళ దాంట్లో కలిసిందిరా అని చెప్పంగానే డూడు భస్మాలు ఉంటారుగా, ఏ చెప్పినా తలకొని ఊపేవాళ్ళు. ఇంతటి మోసగాళ్ళు, ఇంతటి నమ్మేవాళ్ళు చూసారండి. మనము ఎవరికన్నా పక్కింటి వాడు వచ్చి మన మెడలో గొలుసు తీస్తాము, నెక్లెస్ తీస్తామంటే మనం ఒప్పుకుంటామా? కానీ ఒక ఆవిడ వైజాగ్లో మన తలకి రంగేస్తానమ్మా, నీ మెడలో నెక్లెస్ నేనే తీసేస్తానంటే 10 నిమిషాల క్రితం పరిచయం ఉన్నవాడి మెడలో కూడా తీసేయమ్మని చెప్పి ఇస్తే అది తీసుకుని వెళ్ళిపోవడం చూసామా? మోసగాళ్ళని, మోసం చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. కుటుంబాలు కూడా ఇలాగే తయారైనాయి. మోసం ఎవడైతే చేస్తాడో వాళ్ళనే నమ్ముతుంది. నువ్వు ఎంత మంచితనంగా నువ్వు ఉండాలనుకున్నా, ఎంత గొప్పగా నువ్వు ఉన్నా, ఎంత గొప్పగా నువ్వు ప్రయత్నాలు చేసినా అట్లాంటి వాళ్ళని కుటుంబాలు నమ్మవు. ఎందుకంటే మోసం చేసేవాడు చక్కగా నైస్గా, మెత్తగా, సుకుమారంగా మాట్లాడతారు. కానీ మంచికి వాడు ఎప్పుడైనా సరే కటువుగానే ఉంటాయి సమాధానాలు, కటువుగానే మాట్లాడతారు. ఏదున్నా 3 ముక్కల్లో చెప్తారు. అది ఈ రోజుల్లో జరుగుతుందంతా మోసపూరితంగా జరుగుతున్నాయి కుటుంబాల్లో. కేవలం హస్బెండ్లు భార్యల మాట వినకపోవడం, భార్యల దగ్గర అబద్ధాలు చెప్పడం, భార్యల దగ్గర చెప్పకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళని తీసుకురావడం వల్ల ఈ కుటుంబం ఎంత నాశనం అయిపోయిందో చెప్పడానికే మీకు ఈ కథ చెప్పాను. అంతేకాదు ఆ కుటుంబం చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డును పాలయ్యి వాళ్ళు చదువుకోవాలన్న టైంలో చదువు రాక, వాళ్ళు ఉద్యోగాలు చేసి కోటీశ్వర్లా కనపడాల్సిన టైంలో కనపడక ఈరోజు ఇలా అయింది. అది అందుకని ఎలాగైనా సరే
వాళ్ళనేమో నువ్వు కొలుపుతాడు తెలుసా? సరే నీ ఆస్తి నేను తీసేసుకున్నాను, పోయింది కదా, నువ్వు బాధపడి మాకు జాయింట్ అందరిది, నీకు ఆడపిల్ల హక్కులు ఉన్నాయి కదా, హక్కుల కోసం నువ్వు పోరాడు వచ్చి అని చెప్పి ఆవిడని యూటర్న్ తీసుకుంటాడు. ఆవిడికి బుర్ర ఉండదు కదా, పాపం ఏం చేస్తుంది, అరే ఆస్తి ఏమో తమ్ముడు తీసుకున్నాడు కానీ మంచి ఉపాయం ఇచ్చాడు, అందరి దగ్గర ఆస్తి పోతుంది, నా దగ్గర మాత్రం తీసుకోమాకే, ఆవిడ ముగ్గురు దగ్గర తీసుకో అని చెప్తాడు. ఆవిడ సరైన బుర్ర ఊపేసి నాకు ఆడపిల్లగా వాటా ఉంది అని మళ్ళీ పుట్టింటి వైపు నుంచి మళ్ళీ అలా యూటర్న్ తీసుకుని అలా వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళ మాటలు వినటానికే జనాలు మోసపూరితమైన మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు. ఇంతసేపు నేను ఇంత కథ చెప్పడానికి. అందుకని భార్య పిల్లలకి తెలియకుండా ఏ పనులు చేయటం కానీ, భార్య పిల్లలకి తెలియకుండా నమ్మకంగా ఒక మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కానీ, నమ్మకంగా డబ్బులు ఇవ్వటం కానీ చేయమాకండి దయచేసి. అర్థమైందా? మన తమ్ముడే, మన బాబాయే, మన అత్తయ్యే, మన పిన్నే, మనవి ఇవన్నీ రిలేషన్స్ ఉన్నాయి చూసారండి, కరెక్ట్గా ఉన్నంతసేపే ఉంటాయి. మనము ఆ లైన్ క్రాస్ చేసి వీళ్ళ మీద ఎమోషనల్గా మనం ముందుకెళ్ళామనుకోండి, మునిగిపోతారు మీరు. జాగ్రత్త. ఎమోషన్స్ అనేవి మీరు లైన్ దాటకూడదు. అవి దాటితే మన వీక్నెస్ కనిపెడతారు. అయ్యో వీళ్ళు బకరాలు, ఏమన్నా పట్టించుకోరు, లేకపోతే వీళ్ళని ఏం చేసినా ఊరుకుంటారు, వీళ్ళ మీద ఏ నిందలు వేసేసినా ఊరుకుంటారు అని చెప్పి అనుకుంటారు. ఎమోషన్స్ని ఆడుకుంటారు. అందుకని మనుషులతో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది మీ అందరికీ. అందుకని నేను ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశం కాదు, ఎవరికి చుట్టాలతో బంధువులతో ఉండొద్దని కాదు, ఉండేటప్పుడు మెలకువలతో ఉండండి అని చెప్తున్నాను నేను. అంతకంటే చెప్పేది ఏమీ లేదు దీంట్లో. చెడ్డవాళ్ళకి మాత్రమే దూరంగా ఉండండి, మంచి వాళ్ళు ఉంటే చక్కగా సన్నిహితంగా ఉండండి, మంచిగా ఉండండి. మనకి ఏదన్నా బాధ వస్తే వాళ్ళకి ఫోన్ చేసుకుని కాసేపు బాధపడితే ఓర్చే మనుషులను తయారు చేసుకోండి, తప్పులేదు. అంతేగాని మన లైన్ క్రాస్ చేసి మాత్రం మనం వెళ్ళామా నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? ఇది పద్మజ గారు అడిగిన దానికి వరంగల్ నుంచి నేను చెప్పింది కథ. ఎంతో బాధపడుతూ పాపం ఎంత మోసాలు మేడం, ఎట్లా అసలు వీళ్ళు ఎలా ఉంటారు, ఆ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు ఎందుకు మేడం అంటున్నారు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనపడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లోకి వచ్చేసి పద్మజ గారికి ఎలా తెలివితేటలతో ఉండాలి, ఎలా ఆ కుటుంబం నుంచి ఎలా బయటపడాలి, ఆ కుటుంబంతో ఎలా ఉండాలి అనేది చెప్పండి. ఓకే.